ఈ క్రీమీ ఫ్లేవర్ఫుల్ క్యాప్సికమ్ కర్రీ చపాతీస్లోకే కాదు ఉట్టిగా స్పూన్ వేసుకొని కూడా తినేయచ్చు అనమాట. లెట్స్ గో ఇంటు ద రెసిపీ. ఫస్ట్ ఆనియన్స్ని క్యాప్సికమ్ని ఫైన్గా చాప్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కొంచెం థిక్ కర్డ్, ప్రిఫరబుల్లీ క్రీమీ కర్డ్ వేసుకొని అందులో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, అలాగే హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర మాత్రమే వేసి ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ని వేసేసేయాలన్నమాట. అయితే ఇలా వేసి తర్వాత క్యాప్సికమ్ వేస్తే క్యాప్సికమ్ కొంచెం క్రిస్పీగా ఉంటుంది, విచ్ ఐ లైక్ ఆ క్రంచ్. అలా కాదు మొత్తం వేగిపోవాలి, మగ్గిపోవాలి, క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎంత తక్కువ తెలిస్తే అంత బెటర్ అనుకునే వాళ్ళు ఆనియన్స్ వెంటనే క్యాప్సికమ్ కూడా వేసేసి మగ్గబెట్టేసుకొని దాని తర్వాత శనగపిండి మిక్స్ అనేది వేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసి ఒక 6 to 8 minutes సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలన్నమాట. మూత తీసే టైంకి బాగా దగ్గర పడిపోతుంది. అప్పుడు ఉప్పు కారాలు కొంచెం సరి చూసుకొని కస్తూరి మేతి వేసి దించేయడమే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. బాయ్.